హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి మనమైతే వెయిట్ లాస్కి అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక పాత్రలోకి 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి మరగబెట్టుకోవాలండి. మరగబెట్టే ముందు ఇందులో వచ్చేసి ఒక 3 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే మెంతులు కానీ మెంతులు పౌడర్ అయినా ఏదో ఒకటి వేసుకోవచ్చండి. ఇంకా వేసిన తర్వాత ఇందులో వచ్చేసి జీలకర్ర వేయాలన్నమాట. వెయిట్ లాస్కి జీలకర్ర అనేది చాలా బాగా పనిచేస్తుందండి. జీలకర్ర వేసిన తర్వాత ఇంకైతే దీన్ని బాగా పైకి కిందికి నీళ్ళు అయితే ఉడకనివ్వాలండి. అందుకని చెప్పేసి మూత పెట్టేసి కాసేపు అయితే సిమ్లో ఉడకనివ్వండి. ఈ విధంగా బాగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఇంకైతే దీన్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మనము 1 లీటర్ వాటర్ అయితే వేసాం కదండి, కొంచెం అయితే నీళ్లు బాగా ఉడకడం వల్ల ఇంకా వాటర్ అయితే తగ్గుతాయన్నమాట. తగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వాటర్ వడగట్టేసుకొని ఇంకైతే పొద్దున్నే మార్నింగు ఏమీ తినకుండా తాగకుండా దీన్ని అయితే తాగాలండి. దీంట్లోకి అయితే మీరు లెమన్ వాటర్ కానీ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉత్తదే తాగినా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, ఆఫ్టర్ డెలివరీ వచ్చిన స్టమక్ తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తాగడం వల్ల మనకి మెటబాలిజం కూడా పెరుగుతుందన్నమాట. రోజు పొద్దున్నే ఈ వాటర్ తాగడం వల్ల మీకు 1 మంత్లో అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, 1 కీరకాయ అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఎండ నుంచి అంటే బయటికి వెళ్ళి రాగానే ఇంకా ఎండలో ఫేస్ అంతా బాగా మంట పుడుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అంతేకాకుండా స్కిన్ కూడా ఇంకా ట్యాన్ అయిపోతుంది. అలాంటప్పుడు వచ్చేసి బయట నుంచి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని ఇలా కీరకాయని తురిమేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఫేస్ అయితే బాగా కూల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా స్కిన్ ట్యాన్ అవ్వకుండా మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. కీరకాయలో ఫైబర్ ఉంటుందండి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్ కే, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయండి. కీరాలో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట, హెల్త్కి కానీ స్కిన్కి కానీ. ఈ కీరకాయ మనము తురుముకున్నాం కదండి, అది తురుముకున్న తర్వాత ఆ వాటర్ అనేది పిండేసుకొని చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ట్యాన్ పోతుంది, ఇంకా స్కిన్ కూడా మంచి రిలీఫ్గా ఉంటుంది ఎండ నుంచి వచ్చిన తర్వాత. మరొక టిప్ వచ్చేసండి, బియ్యం కడిగే నీళ్ళని మనము పడేస్తూ ఉంటాము, లేకపోతే చెట్లకు పోస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా చేసి చూడండి, మంచి ఉపయోగం ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్ళండి మనము వెజిటేబుల్స్ కడుక్కోవడం వల్ల వెజిటేబుల్స్ మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు అందులో దుమ్ము ఉంటుందండి, అలాగే వాటిపైన బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిపైన ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగైతే ఏదైనా అంటే మందులు కూడా ఇచ్చింటారనమాట. ఇవన్నీ క్లీన్ అయిపోవాలంటే ఇలా మనము బియ్యంని కడిగిన నీళ్ళతో కడిగితే అవన్నీ పూర్తిగా పోతాయండి. కాసేపు అయితే బియ్యం కడిగిన నీళ్ళలోనే పెట్టేయండి, ఇంకా మంచి ఉపయోగం ఉంటుంది. అందులో ఉన్న ఎలాంటి బ్యాక్టీరియా అయినా సరే పోతుంది, ఇంకా మనకి వెజిటేబుల్స్ క్లీన్గా ఉంటాయన్నమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఆనియన్స్ మనము ఒక్కొక్కసారి రేటు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు అయితే ఆనియన్స్ పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా మనకి ఆనియన్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. ఈ ఆనియన్స్ని ఇక్కడ వేర్లా ఉన్నాయి కదండి, ఆ వేర్లు అనేటివి కట్ చేసేయండి చాకుతో. ఎక్కువ లోపలికి కట్ చేయకుండా జస్ట్ ఆ వేర్లు అనేది ఈ విధంగా కట్ చేసేసామనుకోండి మనకి ఆనియన్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, బెండకాయలు ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ బెండకాయలని అటు సైడ్ ఎడ్జెస్ ఇటు సైడ్ ఎడ్జెస్ 2 కట్ చేసేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట, ఫ్రెష్గా ఉంటాయండి. ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు మేము ఈ విధంగా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, బియ్యంలో మనకైతే మొక్క పురుగులు అయితే పడుతూనే ఉంటాయండి. బియ్యంలో ఇంకా పప్పులో ఈ విధంగా ఇక్కడ చూడండి చిన్న చిన్న పురుగులు అయితే పడుతూ ఉంటాయండి. వీటిని మనము ఏరాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. మనము ఇలా బియ్యంలో మొక్క పురుగులు పడిన వాటిని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేయొచ్చో ఇది వరకు అయితే చూసామండి. ఇప్పుడు మనకి పప్పులో కానీ బియ్యంలో కానీ పురుగు పడిన
పురుగుని ఎలా పోగొట్టచ్చు, అసలు పడకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ అయితే 2 టిష్యూ పేపర్లు కానీ నార్మల్ పేపర్లు కానీ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఆ పేపర్లో కొంచెము కస్తూరి మేతి అయితే వేసుకొని చిన్న చిన్న పొట్లాల్లాగా అయితే కట్టుకోవాలండి. ఈ విధంగా పొట్లాల్లా కట్టుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ కానీ సూజీ కానీ ఏదైనా తీసుకొని వీటికైతే హోల్స్ పెట్టాలండి. ఈ విధంగా హోల్స్ పెట్టేసి ఇంకా బియ్యం లోపలికైతే ఈ పొట్లాన్ని లోపలగా పెట్టేయాలండి. మనకైతే ఈ కస్తూరి మేతి స్మెల్కి అందులో ఉన్న పురుగులు అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఆ స్మెల్కి ఇంకా మనకి పడను కూడా పడవండి. పురుగులు అనేటివి మొక్క పురుగులు కానీ నార్మల్గా సన్న పురుగులు కానీ పప్పులో కానీ ఇంకా బియ్యంలో కానీ పడవన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనమైతే ఒక బౌల్ తీసుకోవాలన్నమాట. బౌల్ తీసుకున్న తర్వాత అందులో అయితే కరెక్ట్గా 2 గ్లాసులు వాటర్ అయితే మనము కొలిచి మరీ వేసుకోవాలండి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న అల్లాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి ఇందులో అయితే వేసేసుకోవాలండి. 1 స్పూన్ అయితే 3 రోజెస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలన్నమాట. 3 రోజెసే వేసుకోవాలని ఏమీ లేదండి, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత గ్యాస్ పైన ఈ పాత్రను పెట్టుకొని బాగా అయితే ఈ విధంగా మరగనివ్వాలండి. ఈ విధంగా బాగా మరిగినాయి అనుకున్నప్పుడు ఇప్పుడైతే మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఈ నీళ్ళని అయితే వడగట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత బాగా నీళ్ళని అయితే చల్లార్చుకోవాలండి. మనము హెయిర్ బాగా పెరగట్లేదని చెప్పి ఏవేవో షాంపూస్ ఇంకా అంతేకాకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏవేవో చేస్తూ ఉంటామండి. హెయిర్ చక్కగా పెరగట్లేదని చెప్పి, అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ ఉంది, ఇలాంటి సమస్యలకు అన్నిటికీ అండి ఇదైతే మీకు చెక్ పెడుతుంది అనమాట. ఈ నీళ్ళల్లో మనము కొద్దిగా పత్తి అనేది తీసుకోనండి డిప్ చేయాలన్నమాట. ఈ విధంగా పత్తి డిప్ చేసుకొని మనమైతే తలకి బాగా పట్టి చేయాలండి. కుదుళ్ళకి మాడికి బాగా పట్టి చేసి ఒక 1 అవర్ అయితే బాగా ఆరనివ్వాలి. మీకు జుట్టుతో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అండి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే హెయిర్ బాగా పెరగట్లేదని ఈ మధ్య కొత్తగా ఇంజెక్షన్స్ వేస్తున్నారు, హెయిర్ రీగ్రోత్ అవ్వాలని అలా అంతా చేస్తూ ఉంటారండి. ఇలాంటి చిన్న రెమెడీస్తోనే మనము హెయిర్ బాగా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాటర్ మనము పత్తెద్దుకొని బాగా తలకు బాగా మాడికి పట్టించేసి 1 అవర్ బాగా ఆరిపోవాలండి. దాని తర్వాత ఇంకా మనకి కొంచెం వాటర్ అయితే మిగిలే ఉంటుంది కదండి, ఆ వాటర్లో అయితే మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అనేది మిక్స్ చేసుకోవాలండి. బాగా ఈ విధంగా నురగొచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులో షాంపూ మిక్స్ చేసి కాఫీ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్తోనే ఇప్పుడైతే మనము జుట్టుని ఈ విధంగా తలకు మనము షాంపూ ఎలా వేసుకొని స్నానం చేస్తామో అలాగే ఈ వాటర్తో అయితే హెయిర్ వాష్ అయితే చేసుకోవాలండి. వాటర్ వేసి బాగా మసాజ్ చేస్తూ హెయిర్ అంతా బాగా రుద్దుకున్న తర్వాత దాని తర్వాత మీరైతే హెడ్ బాత్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా వీక్లీ వన్స్ చేశారనుకోండి మీకు హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అండి మీకు హెయిర్ వల్ల ప్రాబ్లమ్స్ అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ పోతాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇది యూజ్ చేసిన ఒక్కసారికి కూడా హెయిర్ అనేది బాగా సిల్కీగా స్మూత్గా అనిపిస్తుందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అట్లాగే ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.